హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ మెయిన్ లీడ్స్గా నటించిన హత్య మూవీ చూడడం జరిగింది. ఇదొక మర్డర్ మిస్టరీ. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎవరి గురించి ఈ మూవీ తీశారు అని. అయితే ఈ మూవీలో డైరెక్ట్గా ఎవరి నేమ్ కూడా చెప్పలేదు. అన్ని కల్పితాలు అన్నట్టుగా మొత్తం పేర్లన్నీ మార్చేశారు. ఓకే, అతంత ఇంపార్టెంట్ ఏం కాదులే. స్టేట్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్ చనిపోయాక ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, అసలు ఎవరు చంపారు లేదా చంపించారు అనే పాయింట్ మీద మూవీ అంతా రన్ అవుతుంది. లాస్ట్కి కంక్లూజన్ కూడా ఇచ్చారు. అయితే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీలో చూడొచ్చు. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. పర్సనల్గా నాకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో చూద్దామని వెళ్ళా. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచ్ అనిపించింది. మూవీ స్టార్ట్ అవ్వడమే ఎలాంటి ల్యాగ్ లేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోతారు. అలా కాసేపు మూవీ కొంచెం పరిగెడుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు బాగానే అనిపించింది. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ మాత్రం కొంచెం స్లో డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళు సస్పెక్ట్స్గా భావించిన పర్సన్స్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసే సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ లవ్ ట్రాక్ అయితే వెరీ ల్యాగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్ మూవీకి ఇంపార్టెంటే, కానీ మరీ అంత స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్గా చూపించుంటే బాగుండు అనిపించింది. టూ మెనీ ఇంట్రాగేషన్స్ వల్ల బోర్ కొట్టింది. ఇంకా సిట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా చేసిన ధన్య బాలకృష్ణ ఆ రోల్లో చాలా బాగా చేశారు. పొలిటికల్ లీడర్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన రవివర్మ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ పూజా రామచంద్రన్ అండ్ మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకున్న స్కోప్లో బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీని లేడీ డైరెక్టర్ అయిన శ్రీవిద్య బసవ గారు తీశారు. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మెయిన్గా బీజిఎం నచ్చింది నాకు. నరేష్ కుమరన్ గారు ఇచ్చిన బీజిఎం బాగుంది. అక్కడ జరిగే సీన్స్కి పడాల్సిన ఇంటెన్స్ బీజిఎం పడింది. మొత్తానికి మూవీ అయితే వన్ టైం వాచ్. ఇంతకీ మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.